హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు మేము మహబూబ్ నగర్ పక్కన ఉన్న మన్నెంకొండలో టెంపుల్ అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ టైం అయితే మేము విజిట్ చేసాము ఈ టెంపుల్. అసలు రియల్గా చెప్తున్న మంచి ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ మంచి విజిటింగ్ ప్లేస్ ఇదైతే. సో ఇందాక కనిపించింది కదా ఆర్చ్, అక్కడ నుంచి అయితే మనకు టెంపుల్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 7 హిల్స్ కాదు, 3 హిల్స్ ఉంటుంది. అండ్ ఇది సెకండ్ తిరుపతి అంటారంట. నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. సో మేమైతే విజిట్ చేయడానికి వెళ్ళాము. అసలు ఈ రోడ్ అయితే నాకు శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే గుర్తొచ్చిందండి. అలా ఉన్నాయి టర్నింగ్స్, వెంటనే టర్నింగ్స్, బట్ రియల్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఇందాక కనిపించిందండి చూడండి కార్నర్లో, అది టెంపుల్. సో అలా వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ సెకండ్ కొండ పైన అనుకుంటే ఈ షాప్స్ అవి ఇవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొక 5 to 8 minutes ట్రావెల్ చేస్తే పైన కొండ దగ్గరికి, టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం మనం. ఇది వ్యూ టెంపుల్ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కోనేరు అవైలబుల్ ఉంది అండ్ వెంట్రుకలు కూడా తీస్తారంట. నేనైతే పూజారిని అడిగాను, తిరుపతిలో చెల్లించాల్సిన మొక్కులు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చెల్లించుకుంటుంటారు అని చెప్పారనమాట. అంటే అది దూరంగా ఉంది కాబట్టి సమ్ మెంబర్స్ దే కాన్ కదా, సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చైనా చెల్లించవచ్చు అన్నట్టు చెప్పారనమాట. అండ్ టెంపుల్ అయితే నిజంగా స్వామివారు స్వయంభూగా వెలిసారంట ఇక్కడ. సో ఆ మధ్యలోని రాళ్ళ మధ్యలోని బిగ్ స్టోన్స్ మధ్యలోనే టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా బాగుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఈరోజు అయితే రష్ తక్కువగా ఉందంట. మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శివయ్య దర్శనం. అటువైపు నుంచి శివాలయం కూడా ఉంది అనమాట. చాలా చిన్న పాత్ ఉంది. లోపలికి వెళ్తే అక్కడ కూడా శివయ్య స్వామి స్వయంగా వెలిసారనమాట. సో ఫైనల్గా అగైన్ బ్యాక్ అయిన తర్వాత కొంచెం షాపింగ్ యాజ్ యూజువల్. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే దారిలో అలివేలు మంగమ్మ టెంపుల్ ఉందన్నమాట, అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము ప్యాక్ చేసుకొచ్చుకున్న టిఫిన్ అయితే తినేసాం. ఆల్మోస్ట్ 12 అయింది. సో తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం.